ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది గృహాలు మార్కెట్ లింకేజీలు మరియు సరైన అవకాశాలను పొందటంలో ఇప్పటికీ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే బలమైన మహిళల స్వయం సహాయక సంఘాలను కలిగి ఉన్న రాష్ట్రం. ఈ స్వయం సహాయక సంఘాలకు సమాజాన్ని మార్చే శక్తి ఉంది. అందరికీ నమస్కారము. నా పేరు దీప. నేను పైపాలెం గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు నీల. నా పేరు బీరేవతి. నా పేరు లక్ష్మి. నా పేరు నారాయణమ్మ. ఆవులు మేపుకుంటూ వ్యవసాయం పని చేసుకుంటూ ఉన్నాను. చదివినాను, కానీ వేరే విలేజ్ పంపించకుండా ఉన్నారు. సహేలీలో జాయిన్ కాకముందు నాకు సరుకులు ఎలా తేవాలని, ఎక్కడి నుంచి తీసుకురావాలని నాకు తెలీదు. మా ఇంటి ఆయన పనికి వెళ్ళేటప్పుడు అంతకుముందు తక్కువ సమయంలో ఇక్కడ కుప్పానికి వెళ్ళి ఎక్కువ ఖర్చుకే డబ్బులు ఇచ్చి సరుకులు తీసుకొచ్చుకునే వాళ్ళు. నేను షాప్ చూసుకొని ఇంట్లో చిన్న పిల్లోడిని చూసుకొని చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను 10th వరకు చదువుకున్నాను. నేను టైలరింగ్ చేస్తాను. మా ఆయన రోజువారీ కూలి పని చేస్తారు. కూలి పని చేసుకోవడం వల్ల ఒక రోజు కూలి ఉంటుంది, ఒక రోజు కూలి ఉండదు. నాకు బట్టలు ఉంటేనే టైలరింగ్, లేదంటే లేదు. అంతగా ఆదాయం ఏమి ఉండేది కాదు. సహేలీ యాప్ లో చేరక ముందు చాలా కష్టపడేదాన్ని. ఒక షాప్ లో ఒక ఐటమ్ దొరుకుతుంది, ఇంకొక షాప్ లో ఇంకొక ఐటమ్ దొరుకుతుంది. అలా అక్కడ సరుకులు ఎక్కువ రేట్ అమ్ముతా అన్నారు. ఇక్కడ తెచ్చి అమ్మేదానికి జనాలు అంత 2 అవర్లకు 3 అవర్లకి నా షాప్ క్లోజ్ చేయాలా. ఇప్పుడు ముందుగా నేను ఒంటరి మహిళను, నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేనే పోయి తెచ్చుకోవాలా, నేనే అమ్ముకోవాలా. మేము ఇక్కడ ఇంకా కుప్పం వెళ్ళి కుప్పంలో ఇంకా హోల్సేల్ అంగడిలో ఇంకా తీసుకొచ్చి మేము అమ్ముకుంటాం. కుప్పం ప్రాంతంలో ఫ్రంటియర్ మార్కెట్స్ మరియు కడావారి సహకారంతో షీ లీడ్స్ ఆంధ్ర పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. కేవలం 90 రోజుల్లోనే 93 మంది మహిళలు డిజిటల్ కామర్స్ ద్వారా 15 లక్షలు విలువ చేసే వ్యాపారం చేశారు. చదివిన దానికి బట్టి నాకు సూపర్ సహేలీగా నన్ను ఎన్నుకున్నారు. నాకు ట్రైనింగ్ ఇచ్చి RW వాళ్ళని 4 యాడ్ చేసినాను. నేను వాళ్ళతో కలిసి పని చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి నాకు మంచి కమిషన్ దొరుకుతుంది. ఆదాయం పెరిగింది. పిల్లల చదువులకి ఇంట్లో గౌరవము పెరిగింది. నాకు సూపర్ సహేలీలో చేయడం వల్ల అవసరాలకి తగినంత సదుపాయము, డబ్బులు సమకూరుతుంది. ఈ విజయాన్ని గుర్తించి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మోడల్ ప్రభావాన్ని ప్రశంసించి రాష్ట్ర వ్యాప్తంగా షీ లీడ్స్ ఆంధ్రాను విస్తరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. 200కు పైగా మార్కెట్ భాగస్వామ్యులతో మహిళా వ్యాపారవేత్తలు ఇంటి దగ్గరకే వివిధ ఉత్పత్తులు, బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తున్నారు. కుప్పం నుండి చిత్తూరు వరకు మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా 1 సంవత్సరంలో 30,000 మంది మహిళలు, 3 సంవత్సరాలలో 1,00,000 మంది మహిళలు దాదాపు 50 లక్షల గృహాలకు చేరుకోనున్నారు. సహేలీ ద్వారా మాకు ఇంకా ఏదైనా లోన్లు కల్పిస్తే మా షాప్ ని డెవలప్ చేసుకుని దాని ద్వారానే మేము ఆ లోన్లను తీర్చుకుంటాము. కుప్పంలోనే కాకుండా మా చిత్తూరు, లేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మా లాంటి మహిళల కోసం ప్రభుత్వం తరఫు నుంచి ఇలాంటి సహాయం చేస్తే చాలా బాగుంటుంది. డావోస్లో పుట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత గుర్తింపబడిన షీ లీడ్స్ భారత్ నుండి పుట్టుకొచ్చిన షీ లీడ్స్ ఆంధ్ర మహిళల ద్వారా గ్రామీణ వాణిజ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. షీ లీడ్స్ ఆంధ్ర కేవలం ఒక ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. మనం మహిళలకు టెక్నాలజీ మరియు మార్కెట్లలో పెట్టుబడులు పెడితే వారు కేవలం పాలు పంచుకోవడమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో అభివృద్ధి బాటలో నడిపిస్తారు.